ఆఫ్టర్ జిఎస్టీ చాలా రేట్లు అయితే పెరిగినాయండి. బట్ మన సెకండ్ హ్యాండ్లో అయితే జిఎస్టీ అనేది ఉండదు. సో దానికోసం మీరు జిఎస్టీలో కూడా మీకు ఒకటి తెలుసండి, 350 సీసీ కింద వెహికల్స్కి అయితే జిఎస్టీ తగ్గింది, 350 సీసీ పైన వెహికల్స్కి అయితే రేట్ పెరిగింది. బట్ 650 సీసీ ఇంట్రస్పెక్టర్ వెహికల్స్ సేల్కి తీసుకొచ్చాను వితౌట్ జిఎస్టీ. వీళ్ళు చెప్తున్న రేటు 2,84,000. ఇదైతే 2022 మోడల్ అండి, 15,500, 15,500 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అండి ఈ వెహికల్. దీనికైతే దాదాపు 50,000 నుంచి 70,000 వరకు 50,000 to 70,000 డౌన్ పేమెంట్ అనేది కట్టాలి. మీ సివిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ కూడా అయిపోవచ్చు, మీ సివిల్ స్కోర్ బాగాలేకపోతే ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. యాక్చువల్గా అయితే దాదాపు 30,000 వరకు అయితే జిఎస్టీ అనేది పెరిగింది 650 సీసీ వెహికల్స్కి. సో ఈ వెహికల్ 284 చెప్తున్నారు. బట్ నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి 10 నుంచి 15,000 వరకు, 15,000 వరకు, అప్రాక్సిమేట్గా 15,000 వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఏఆర్ మోటార్స్ మహేష్ ఛానల్ చూసామని చెప్పండి. ఏఆర్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అన్నింటిలో మన వీడియోస్ వస్తాయి. ఎక్కడ చూసినా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, లేకపోతే ఒక ఫోటో చూపించండి, మన పేజ్ ఓపెన్ చేసి చూపించండి, మీకు డిస్కౌంట్ అనేది తీసుకోండి. సో అలాగే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లు కావాలంటే పెద్ద పెద్ద బండ్లు కూడా ఉన్నాయండి. మీకు థండర్ బర్డ్లో కావాలన్నా, స్టాండర్డ్లో కావాలన్నా, ఎలక్ట్రాలో కావాలన్నా, క్లాసిక్ 350, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, గన్ మెటల్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. ఎవరికైతే రాయల్ ఎన్ఫీల్డ్లో బండి కొనుక్కోవాలనుకుంటున్నారో, సో 21 మోడల్ 22,000 డ్రివెన్ 181 చెప్తున్నారు. అలాగే క్లాసిక్ 350 2020 మోడల్ 175 చెప్తున్నారు. ఇది క్లాసిక్ 350 2020 మోడల్ 181 చెప్తున్నారు. అలాగే 2016 ఎలక్ట్రా బండి, ఇది 1,26,000 చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన రేట్లు ఏం ఫైనల్ కాదు, మీరు వచ్చి మాట్లాడచ్చు, 10,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ అడ్రస్ అయితే ఎర్రగడ్డ అండి, ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది కదా, ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆదర్శ్ మోటార్స్ అండ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. పిల్లర్ నెంబర్ 9888 అండి. సో వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్తారు. చెక్ చేసుకోకుండా ఏ రోజు బండి కొనుక్కోవద్దు.